మిథున, ఇప్పుడు విజయ్ చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. కానీ అతను తన అసలు గుర్తింపును ఇప్పుడే బయట పెట్టాలని అనుకోవడం లేదు. మిథున, భయపడాల్సిన పనిలేదు. చేసిన పాపానికి వాడికి శిక్ష పడింది. విజయ్ తన జేబులో నుండి 30 లక్షల చెక్కును తీసి మిథునకిచ్చాడు. ఇదిగో చూడు, మావయ్యని కాపాడడానికి నేను మనీ అరేంజ్ చేశాను. కానీ ఇంత ఎక్కువ మనీ నువ్వెలా తీసుకొచ్చావు? విజయ్ గనక నిజం చెబితే పెద్ద చిక్కుల్లో పడతాడు. అందుకే అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. విజయ్ నిన్నే అడుగుతుంది. ఆ చెక్ ఎవరిచ్చారు? అది నా ఫ్రెండ్ ఒకడు అప్పిచ్చాడు. అతని కంపెనీకి ఈ మధ్య బాగా లాభాలు వచ్చాయి, అందుకే అడగ్గానే ఇచ్చేశాడు. మిథున ఆశ్చర్యంగా ఆ చెక్ వైపు చూస్తూ ఉండిపోయింది. మనం ఈ మనీని నిదానంగా తిరిగి ఇచ్చేయొచ్చు. అతనికి అంత అర్జెంట్ ఏం లేదు. మిథున, ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. మనం త్వరగా షాప్కు వెళ్ళాలి. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు అనిల్, రత్నప్రభలు షాపులో ఒక మూలన కూర్చొని ఉన్నారు. ఇద్దరు పవర్ఫుల్ బాడీగార్డ్స్ వారిని చుట్టుముట్టి నిలబడ్డారు. అందరూ మేనేజర్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. మేనేజర్ అప్పటికే కమిషనర్కు ఫోన్ చేసి షోరూంకు రమ్మని చెప్పేశాడు. ఇంకా కేవలం 10 నిమిషాల టైం ఉంది. నీ కూతురు అల్లుడు ఇద్దరు కనిపించడం లేదు. మీరు డబ్బు కట్టగలరని నాకు నమ్మకం లేదు. అందుకే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మిథున తల్లి, మనీ తెచ్చావా? భయంతో నా ప్రాణం గొంతులోకొచ్చింది. మామ్, డోంట్ వరీ. ఇదిగో చెక్. చూసారా, నేను ముందే చెప్పాను కదా, విరాజ్ మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని. ఎంత మంచి పిల్లాడు, అచ్చం అపరంజి బంగారం. వాడు ఈ విజయ్ లాంటి వాడు కాదు. చూడు విజయ్, ఈ చెక్ కనిపిస్తోందా? ఇది నీ స్తోమతకి మించిన విషయం. విరాజ్ నా కూతురి ఫ్రెండ్, అందుకే చెప్తున్నాను. ఈ రోజే నా కూతురికి విడాకులిచ్చే. నీలాంటి పనికి మాలిన వాడితో నా కూతురి జీవితాన్ని నేను చూడలేను. నా కూతురి కోసం నేను ఎన్ని కలలు కన్నాను, కానీ శనిలాగా మాకు తగిలావు. మామ్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. అసలు విషయం ఏంటంటే, నువ్వు నోరు మొయ్. నీకు ఏది మంచో ఏది చెడో తెలీదు. వీడు నీ కొంగు పట్టుకుని వేలాడుతున్నాడు. వీడినెందుకు వదిలేయట్లేదు? విరాజ్ పేరు వినగానే మిథునకి ఆ డ్రగ్ కలిపిన డ్రింక్ విషయం గుర్తొచ్చింది. ఈ చెక్ నాకు విజయ్ ఇచ్చాడు, విరాజ్ కాదు. అవునా? ఈ బికారికి ఇన్ని డబ్బులు ఇచ్చిన గొప్ప ఫ్రెండ్ ఎవడో. సరే, ఇప్పుడు కాల్ చేయి. ఇప్పుడే నీ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడు. విజయ్ కంగారుగా అటు ఇటు చూస్తున్నాడు. మరోవైపు రత్నప్రభ అనుమానంగా అతని వైపే చూస్తూ ఉంది. అసలు విజయ్ ఆ చెక్కు వెనక ఉన్న సీక్రెట్ చెబుతాడా? విరాజ్ విజయ్పై పగ తీర్చుకుంటాడా? నీ ఫ్రెండ్కి కాల్ చేయి. అది నా ఫ్రెండ్ ప్రజెంట్ జర్నీలో ఉన్నాడు. అతని అసిస్టెంట్ నాకు ఈ చెక్ ఇచ్చాడు. మీ ఫ్యామిలీ డ్రామా ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి. ముందు నాకు ఆ చెక్ ఇవ్వండి. ఇదిగోండి చెక్. మామ్, మీరు విరాజ్ గురించి అనుకుంటున్నది ఏది నిజం కాదు. మనీకి బదులుగా అతను నాపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఒకవేళ విజయ్ సరైన టైంకి రాకపోయి ఉంటే అతను తన ప్లాన్లో సక్సెస్ అయ్యేవాడు. బేబీ, రత్నప్రభ తాను విన్నది నమ్మలేకపోయింది. నీకేమీ కాలేదు కదా? లేదు డాడ్, నేను బానే ఉన్నాను. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ విజయ్ ఇంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చాడు? అయినా అవన్నీ అనవసరం. జీవితంలో మొదటిసారి ఏదో ఒక పనికి వచ్చే పని చేశాడు. అరే, మంచి పని చేశాడు, కానీ ఎవరి దగ్గర అడుక్కుని తెచ్చుంటాడు. మనం ఆ డబ్బులన్నీ తిరిగి కట్టాలి కదా.
మామ్, ఈ విషయాలన్నీ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మేనేజర్ మనల్ని చూస్తున్నాడు. సాయంత్రం అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రత్నప్రభ విజయ్ను దెప్పిపొడిచే ఈ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. మామ్, అలా నిలబడిపోయావేంటి? టీ తీసుకురా. సరే అత్తయ్య. ఇదిగో విను, టీలో పాలు యాలకులు తక్కువ వేయి. మీ తాత ముత్తాతలు మాకేమీ నిధులిచ్చి వెళ్ళలేదు, అర్థమైందా? వెళ్ళు. సరే. రత్నప్రభ మాటలు విని విజయ్ మనసులోనే నవ్వుకున్నాడు. ఎందుకంటే మిథున తాతయ్య హరినారాయణకి తన వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన డబ్బును విజయ్ తాతయ్య ఇచ్చారు. ఒకప్పుడు హరినారాయణ పూర్వీకులు ప్రస్తుతం ఉన్న మనోహర్ లాగే శక్తి కుటుంబానికి సేవకులుగా ఉండేవారు. ఎందుకు నవ్వుతున్నావు? పాలలోని మేవడంతా నువ్వే మింగుతున్నావని నాకు తెలుసు. ఇదిగో విను, టీ కనుక బాగుండకపోతే ఆ టీ కప్పులో ఉండదు, నీ మీద ఉంటుంది, అర్థమైందా? వెళ్ళు. థ్యాంక్ యూ మిథున, డబ్బిచ్చినందుకు. కానీ ఇప్పుడు ఈ మనీ ఎలా ఇవ్వాలి? విజయ్ ఎక్కడి నుంచి తెచ్చినా ఆ డబ్బు తిరిగిచ్చేయాలి కదా. ప్రస్తుతానికి మన మెడకి ఉరితాడు బిగించినట్టే ఉంది. విజయ్ తెచ్చిన డబ్బును వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేయాలని మిథున తన సేవింగ్స్ గురించి ఆలోచించసాగింది. అదే సమయంలో విజయ్ ఎప్పట్లాగే వంట గురించి అడగడానికి వచ్చాడు. ఎందుకంటే అనిల్ రత్నప్రభలు డిమాండ్స్ వేరుగా ఉంటాయి. మామ్, ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఇచ్చేద్దాం. మిగిలిన డబ్బును నేను మెల్లిమెల్లిగా విజయ్కి ఇచ్చేస్తాను. సరే, కానీ ముందు వీడిని అడుగు, వీడి రిచ్ ఫ్రెండ్ మిగిలిన డబ్బుని తర్వాత తీసుకోవడానికి ఒప్పుకుంటాడా లేదా అని. ఎందుకంటే మన సేవింగ్స్ కేవలం 5 లక్షలే ఉన్నాయి. ఒకవేళ వాడు నో అంటే? లేదత్తయ్య, ప్రస్తుతానికి అతనికి అంత తొందరేమీ లేదు. అయితే సరే, తర్వాత ఇచ్చేద్దాం. కానీ మామ్, ఇప్పుడైతే ఆ 5 లక్షలు ఇచ్చేయచ్చు కదా. ఆ, ఖచ్చితంగా. నీ ఈ పనికిమాలిన భర్తలాగా నేను ఎవరికి భారంగా ఉండాలని అనుకోవడం లేదు. సరే విజయ్, నువ్వు మీ ఫ్రెండ్కి డబ్బు తిరిగిచ్చేటప్పుడు నా తరపున థ్యాంక్స్ చెప్పు. అతను మనకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు. గత 4 ఏళ్లలో విజయ్ ఇంటి పనులు చేయడంలో, వంట చేయడంలో ఎంత ఆరితేరిపోయాడంటే ఏ స్పెషల్ వంటకం చేయడానికైనా అతనికి అస్సలు టైం పట్టదు. కొద్దిసేపటికి అందరూ భోజనం చేసి తమ రూముల్లోకి వెళ్ళిపోయారు. అందరూ నిద్రపోయినా విజయ్ పని మాత్రం పూర్తి కాలేదు. అతను కిచెన్లో గిన్నెలు కడగడంలో నిమగ్నమైపోయాడు. కాలక్రమేణా విజయ్ ప్రతి పనిలోనూ తనను తాను మలుచుకున్నాడు. గిన్నెలు కడుగుతుండగా అతని కళ్ల ముందు అకస్మాత్తుగా మిథున ముఖం మెదిలింది. ఈరోజు మొదటిసారి మిథున కళ్లల్లో తన పట్ల గౌరవాన్ని చూశాడు. ఆ ఆలోచనతో అతను మనసులోనే నవ్వుకుంటుండగా అతని మొబైల్ రింగ్ అయింది. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. యాక్చువల్లీ డాక్యుమెంట్స్ మీద మీ సైన్ కావాలి. మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారు? నేను రేపు ఉదయం ఆఫీస్కి వస్తాను. ఓకే సార్. ఎంత రాత్రిపూట ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఈ మధ్య క్రెడిట్ కార్డు వాళ్ళ ఫోన్లు బాగా ఎక్కువైపోయాయి. ఏ టైం పడితే ఆ టైంలో ఫోన్ చేసి విసిగిస్తున్నారు. వాళ్ళతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను.
మరుసటి రోజు ఉదయం విజయ్ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని రేడియట్ ఆఫీస్కి బయలుదేరాడు. మార్కెట్లో పని ఉందని మిథునతో అబద్ధం చెప్పి వచ్చాడు. అందుకే వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీటింగ్ ఏర్పాటు చేశాను. మీరు ఏ టైంకి వస్తారు సార్? మిస్టర్ మిత్రా, నన్ను అడగకుండా ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు? నా అసలు నిజం ఎవరికి తెలియాలని అనుకోవడం లేదు. ప్లీజ్ మీటింగ్ను క్యాన్సిల్ చేయండి. ఐఎమ్ సారీ సార్. ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను. మీరు టెన్షన్ పడకండి. మీ గురించి ఎవరికీ తెలియదు. గుడ్. నేను మిమ్మల్ని మీ క్యాబిన్లో కలుస్తాను. అరే బావగారు, మీరిక్కడ దారేమైనా మర్చిపోయారా? ఎందుకంటే మీలాంటి బికారికి ఈ కంపెనీలో పనేంటి? విజయ్ ఆఫీసులోకి వెళుతుండగా అతనికి ఒక అమ్మాయి ఎదురైంది. ఆమె మరెవరో కాదు, మిథున కజిన్ శృతి. చిన్నప్పటి నుండి శృతికి మిథున అంటే అస్సలు ఇష్టం లేదు. మిథున తెలివైనది, అందగత్తె కావడమే దానికి కారణం. మిథున పెళ్లి విజయ్ లాంటి లూజర్తో జరగడం చూసి అందరికంటే ఎక్కువ సంతోషపడింది శృతినే. శృతి పెళ్లి ఈ నగరంలోని ధనవంతుడైన రఘువీర్ ఏకైక కుమారుడు సిద్ధార్థతో నిశ్చయమైంది. రఘువీర్ కూడా రేడియట్ ఆఫీసులో కలిసి పనిచేస్తుంటాడు. రేడియట్ కంపెనీ అండతోనే అతనికి సిటీలో మంచి పట్టుంది. ఆ పలుకుబడిని చూసే మిథున నాయనమ్మ గాయత్రీదేవి తన మనవరాలు శృతి పెళ్లి సిద్ధార్థతో ఫిక్స్ చేసింది. విజయ్ ఎప్పట్లాగే శృతి వెటకారపు మాటల్ని మౌనంగా వింటూ నిలబడ్డాడు. సరే వదిలే, నువ్వేం మాట్లాడతావులే. నీలాంటి వాడికి మా ముందు నిలబడే స్థాయి కూడా లేదు. మేమిక్కడికి రాజశేఖర్ అంకుల్కి మా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాము. నీకిష్టమైతే నువ్వు కూడా పెళ్లికి రావచ్చు. నీకోసం వెయిటర్ జాబ్ రిజర్వ్ చేసి పెడతాను. మీ పెళ్లిలో వెయిటర్ అవ్వాలని నాకేమాత్రం లేదు. విజయ్ వేసుకున్న సాదాసీదా బట్టల్ని చూసి సిద్ధార్థ్ మనసులోనే నవ్వుకున్నాడు. కానీ ఆ సాధారణ బట్టల వెనుక రేడియట్ కంపెనీ ఓనర్ ఉన్నాడనే విషయం అతనికి తెలీదు. ఓహో, ఇతనే నా విజయ్. ఇల్లరికపు అల్లుడు. నీ గురించి చాలా విన్నాను. భార్య సంపాదన మీద బతికేవాడివి నువ్వే కదా. ఈ రోజుకి నీ దర్శన భాగ్యం కలిగింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ బిల్డింగ్లో నీలాంటి లోజర్లకు చోటు లేదు. ఇంతకీ నువ్వు? నేను యాక్చువల్గా ఇక్కడ జాబ్ అడగడానికి వచ్చాను. జాబా? సీరియస్లీ? ఇక్కడ స్వీపర్లకు జాబులుండవు. శృతి, ఇతను వాచ్మెన్ జాబ్ కోసం వచ్చాడనుకుంటా. ఆల్ ది బెస్ట్. బావగారు, మిథున సంపాదనతో ఇల్లు గడవట్లేదు కాబోలు. అయినా జాబ్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒక పని చేయి, ఇది తీసుకో, పనికొస్తుంది. ఇది ఎవరికి పనికొస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. దీన్ని జాగ్రత్తగా దాచుకో. త్వరలోనే నీకే అవసరం పడుతుంది. ఏమన్నావు? నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? ఇప్పటి నుంచి నువ్వేం మాట్లాడినా ఏం చేసినా ఆలోచించి చెయ్యి. అర్థమైందా? ఏంటి? ఏం చేస్తావురా నువ్వు? చెప్పు, ఏం చేయగలవు? బేబీ వదిలే, ఇలాంటి లోఫర్తో మాటలేంటి? మనం ఏ పని మీద వచ్చామో అది చూసుకుందాం. అయినా ఇతనికి ఎలాగో పని పాట లేదు కదా. శృతి మరియు సిద్ధార్థ్ చైర్మన్ క్యాబిన్ వైపు వెళ్లారు. కానీ సిద్ధార్థ్ మనసులో మాత్రం ఇంకా విజయ్ అన్న మాటలే తిరుగుతున్నాయి. వదిలే బేబీ, నువ్వు ఇంకా ఆ పనికి మారిన వాడి గురించి ఆలోచిస్తున్నావా? శృతి, ఆ ఎల్లరికపాలుడు నాతో పెట్టుకున్నాడు, వాడికుంటుంది. మరోవైపు విజయ్ నేరుగా అభినవ్ మిత్రా క్యాబిన్లోకి వెళ్ళాడు. ప్లీజ్ రండి సార్. థ్యాంక్ యూ అభినవ్. ఒక విషయం చెప్పండి, మీకు ఈ రఘువీర్ మరియు అతని కొడుకు సిద్ధార్థ్ తెలుసా? అవును సార్, తెలుసు. రఘువీర్ మన కంపెనీతో చాలా ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నాడు. సరే,
ఈ రోజు నుంచి రఘువీర్ కంపెనీతో రేడియేట్ గ్రూప్ ఎలాంటి సంబంధాలు పెట్టుకోదు. వారితో జరగాల్సిన డీల్స్ అన్నీ ఇప్పుడే క్యాన్సిల్ చేయండి. ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం తెలియని వారితో మేము కలిసి పని చేయమని వారికి స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే పని అనేది ఎదుటివాడి స్థాయిని చూసి కాదు, వాడి పరిస్థితిని చూసి చెయ్యాలి. సిద్ధార్థ్ విజయ్ను చైర్మన్తో కలిసి మాట్లాడడం చూస్తాడా? విజయ్ తెచ్చిన డబ్బుల వెనుక ఉన్న నిజాన్ని మిథున తెలుసుకోగలదా? విజయ్ మాట వినగానే అభినవ్ వెంటనే రఘువీర్కు కాల్ చేశాడు. హలో హలో మిస్టర్ రఘువీర్, నేను అభినవ్ మిత్రాన్ని మాట్లాడుతున్నాను. రేడియేట్ గ్రూప్ కొత్త చైర్మన్ని. ఎస్ మిస్టర్ మిత్ర. మీకు బ్యాడ్ న్యూస్. ఈ రోజు నుండి రేడియేట్ గ్రూప్ మీతో కలిసి పనిచేయదు. మన మధ్య ఉన్న డీల్స్ అన్నిటినీ నేను ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ ఆఫీస్కి చేరతాయి. ఇంకొక మాట జాగ్రత్తగా వినండి, రేడియేట్ గ్రూప్ మీలాంటి స్వీపర్లతో ఎప్పుడూ పనిచేయదు. మరోవైపు సిద్ధార్థ్ మరియు శృతి చైర్మన్ను కలవడానికి ఎదురు చూస్తున్నారు. ఆఫీసు లోపలికి రాగానే వారికి రేడియేట్ కొత్త చైర్మన్ అభినవ్ మిత్రా అని తెలిసింది. ఈ విషయం సిద్ధార్థ్ను ఆశ్చర్యపరిచినప్పటికీ అతను అభినవ్తో మాట్లాడాలని అనుకున్నాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? చైర్మన్ సార్ని త్వరగా పిలవండి. నా పేరు సిద్ధార్థ్ అని చెప్పండి. అతనికి నా గురించి తెలిసే ఉంటుంది. ఎస్ సార్. ఓకే సార్, ఓకే. అభినవ్తో మాట్లాడిన తర్వాత సెక్రటరీ వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసింది. హలో సెక్యూరిటీ, వెంటనే చైర్మన్ క్యాబిన్ దగ్గరికి రండి. చైర్మన్ పిలుపు వినగానే సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చారు. సిద్ధార్థ్ మరియు శృతిలకు అర్థమయ్యే లోపే గన్స్ పట్టుకున్న గార్డ్స్ వారి ముందు నిలబడ్డారు. హేయ్, హలో, మీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళెందుకు ఇలా నిలబడ్డారు? ఐఎమ్ సారీ మిస్టర్ సిద్ధార్థ్, మీ కంపెనీతో రేడియంట్ అన్ని డీల్స్ క్యాన్సిల్ చేసింది. పైగా స్వీపర్లతో పని చేయడం చైర్మన్ సార్కి ఇష్టం లేదు. ఏంటి చెత్తవాగుడు? నేను యాక్చువల్లీ ఇక్కడ జాబ్ అడగడానికి వచ్చాను. సీరియస్లీ ఇక్కడ స్వీపర్లకు జాబులుండవు. ఒకవేళ రేడియేట్ గ్రూప్ అన్ని డీల్స్ ని రద్దు చేస్తే సిద్ధార్థ్ కుటుంబం రాత్రికి రాత్రే రోడ్డున పడుతుంది. సడన్ గా ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకుంటారు? చైర్మన్ సార్ ఎక్కడున్నారు? నేను ఆయనతో మాట్లాడాలి. సెక్యూరిటీ, త్వరగా వీళ్ళిద్దరిని బయటకు పంపండి. గార్డు సిద్ధార్థ్ చేయి మెలితిప్పి కింద పడేశాడు. సిద్ధార్థ్ నొప్పితో విలవిల్లాడసాగాడు. అది చూసి శృతి అతన్ని కాపాడడానికి ముందుకొచ్చింది. ప్లీజ్ ప్లీజ్ అలా చేయకండి, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. శృతి ఏడుపు చూసి గార్డు సిద్ధార్థ్ చేయి వదిలేశాడు. సరిగ్గా అదే సమయంలో సిద్ధార్థ్కు తన తండ్రి రఘువీర్ నుండి ఫోన్ వచ్చింది. సిద్ధార్థ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ రేడియేట్ ఆఫీస్కి వెళ్ళి ఏం గందరగోళం చేశావు? వాళ్ళు మన డీల్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. నువ్వు అక్కడికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళావా, లేక ఇలాంటి ముప్పు తెచ్చిపెట్టడానికి వెళ్ళావా? నాన్న, నేనేమీ చేయలేదు. నేను శృతితో కలిసి కేవలం కార్డు ఇవ్వడానికే వచ్చాను. అసలు మేము చైర్మన్ని కలవనే లేదు. షట్ అప్! నీ మూర్ఖత్వం వల్ల నేను ఎంత భారీ మూల్యం చెల్లించాలో నీకు తెలుసా? మనం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే అక్కడ నుండి బయలుదేరి ఇంటికి రా. వదండి సార్, బయటికి నడవండి. సిద్ధార్థ్ కారులో కూర్చున్న తర్వాత అతనికి విజయ్తో జరిగిన గొడవ గుర్తొచ్చింది. శృతి, ఇదంతా విజయ్ చేశాడని అనిపిస్తోంది. వాడేం చేయగలడు? రేడియేట్ ఆఫీస్లో పనిచేసే అర్హత కూడా వాడికి లేదు. శృతి అలా అంటున్నా సిద్ధార్థ్ మనసులో మాత్రం అనుమానం మొదలైంది. దీని వెనుక ఎవరున్నారనేది తెలుసుకోవాలి. సిద్ధార్థ్కు సరైన గుణపాఠం చెప్పినందుకు విజయ్ మనసులో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను వెంటనే డాక్యుమెంట్స్ అన్నింటిపై సంతకం చేసి తన ఇంటికి బయలుదేరాడు. కానీ ఇంటికి చేరుకోగానే
అతని ముఖంలో సంతోషం ఒక్క క్షణంలో మాయమైపోయింది. హాలులో సోఫాపై మిథున నాయనమ్మ గాయత్రీదేవి కూర్చుని ఉంది. ఆమె ముఖ కవళికలు చూస్తుంటే అనిల్ ఉంటున్న ఆ చిన్న ఇంటికి రావడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదని అర్థమవుతోంది. అనిల్ వజ్రపాటి మ్యాన్షన్ నుండి విడిపోయినప్పటి నుండి గాయత్రీదేవి ఇప్పటి వరకు అనిల్ ఇంటి గడప తొక్కలేదు. ఈ రోజు సడన్గా ఆమెను అక్కడ చూసిన విజయ్కి మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. అతను వెంటనే ఆమె కాళ్ళకి నమస్కరించడానికి ముందుకు వంగాడు. విజయ్ను చూడగానే గాయత్రీదేవి ముఖం తిప్పుకుంది. ఎందుకంటే ఆమెకు విజయ్ అంటే అసలు ఇష్టం లేదు. హాల్లో ఒక రకమైన నిశ్శబ్దం అలముకుంది. అత్తయ్య గారు, ఇదిగోండి టీ. గాయత్రీదేవి టీ కప్పుని చేత్తో తీసుకోకుండానే వాసన చూడడం మొదలుపెట్టింది. ఇంత పల్చని టీనా? పాలలో ఉన్న మేగడంతా నువ్వే తాగేసినట్టున్నావు. అందుకే టీ పల్చగా ఉంది. నువ్వేమో లావెక్కిపోతున్నావు. అరే, దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయండి. రత్నప్రభ విజయ్ను ఎలాగైతే దెప్పి పొడుస్తుందో అలాగే గాయత్రీదేవి రత్నప్రభను అవమానిస్తుంది. అందరూ వినండి. నేనిక్కడికి శృతి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాను. నిజానికి మీరు ఈ పెళ్లికి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ పెళ్లికొచ్చే గెస్టులు సీన్ క్రియేట్ చేస్తారని పిలుస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మా పేరుని మీరు అంతగా ప్రకాశింపచేశారు. మరి ఈ మాటలు అంటూ గాయత్రీదేవి కోపంగా మిథున విజయ్ల వైపు చూసింది. ఖాళీ చేతులతో కాదు, చాలా కాస్ట్లీ గిఫ్ట్ పట్టుకుని రావాలి. అనిల్ తమ్ముడు కృపాకర్ శృతి పెళ్లికి 35 లక్షల కార్ని గిఫ్ట్గా ఇస్తున్నాడు. అంత కాస్ట్లీ కార్ ఇచ్చే స్థాయి మీకు లేదని నాకు తెలుసు. కానీ కనీసం ఒక 5 లక్షల నెక్లెస్ అయినా గిఫ్ట్గా తీసుకురావాలి. ఆ మాట వినగానే మిథున కాళ్ల కింద భూమి కంపించింది. ఎందుకంటే ఫ్యామిలీ దాచుకున్న డబ్బులన్నీ ఆమె విజయ్ ఫ్రెండ్కి ఇచ్చేసింది. లేదు నాయనమ్మా, 5 లక్షలంటే చాలా ఎక్కువ. అంత కాస్ట్లీ గిఫ్ట్ మేము తీసుకోలేము. అవునత్తయ్య, చూడండి, మా దగ్గర సేవింగ్స్ కూడా ఏమీ లేవు. మరీ అంత కాస్ట్లీ గిఫ్ట్ అంటే మీ కిడ్నీలు అమ్ముకుంటారో లేక మీ ఇల్లు అమ్ముకుంటారో నాకు అనవసరం. కానీ గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా 5 లక్షల విలువైంది ఉండాల్సిందే. గాయత్రీదేవి కోపాన్ని చూసి అందరూ ఒకరి మొహాలొకరు చూసుకోసాగారు. తన మాట ముగించి గాయత్రీదేవి కోపంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది. లక్షలంట 5 రూపాయలన్నట్టు ఎంత ఈజీగా చెప్పేసింది. శృతి పెళ్లి కోసం ఇన్ని ఏర్పాట్లా? మరి మిథున పెళ్లి టైంలో వీళ్ళందరికీ ఏమైంది? అవును మిథున, నీ పెళ్లికొచ్చిన గిఫ్ట్ కవర్లన్నీ నేను చూశాను. ఎవరూ కూడా 500 కంటే ఎక్కువ పెట్టలేదు. అందరూ ఫ్రీగా వచ్చి తిని వెళ్ళిపోయారు. ఇప్పుడేమో శృతి పెళ్లికి 5 లక్షల గిఫ్ట్, 35 లక్షల కార్ అంట. అసలు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. అవును రత్నప్రభ, కానీ అమ్మ చెప్పింది కదా, ఇక ఇవ్వక తప్పదు. ఏమివ్వాలి? నీ బుద్ధి ఏమైనా గడ్డి తిందా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన మీద ఇంకా 27 లక్షల అప్పు ఉంది. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మ ఎంత కోపంగా వెళ్ళిందో చూసావు కదా. మనం ఒక పని చేద్దాం, ఈ ఇల్లు తాకట్టు పెడదాం. ఆ డబ్బుతో నెక్లెస్ వస్తుంది. మిగిలిన డబ్బు విజయ్ ఫ్రెండ్కి ఇచ్చేయచ్చు. డాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? శృతి పెళ్లిలో గిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇల్లు తాకట్టు పెట్టలేం. కేవలం నాయనమ్మ దగ్గర గౌరవం కోసం మనం రోడ్డు మీద పడాలా? మనం ఎక్కడుండాలి? రోడ్డు మీద? రత్నప్రభ కోపంగా అనిల్ మరియు విజయ్ వైపు చూసింది. మిథున, నా దగ్గర కొంచెం మనీ ఉంది. మనం ఏదైనా తక్కువలో నెక్లెస్ తీసుకుందాం. ఓకే మామ్, మార్కెట్లో ఏమైనా డెలికేట్ మరియు కాస్ట్లీ డిజైన్స్ ఉంటాయేమో చూద్దాం. విజయ్, కార్తీ, వెళ్దాం పదండి.
కొద్దిసేపటికి అందరూ సిటీలోని మార్కెట్కి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద జ్యువెలరీ షాప్ బయట విజయ్ కారు ఆపాడు. అది సిటీలోనే చాలా ఫేమస్ షాప్. మిథున తన బడ్జెట్ గురించి ఆలోచించసాగింది. అది దాదాపు శూన్యం, కానీ అందరూ లోపలికి వెళ్లారు. అరే త్వరగా కానివ్వండి, కస్టమర్లు వచ్చే టైం అయింది. వాళ్లను చూడగానే ఆ ఓనర్ చిరునవ్వుతో ఆహ్వానించాడు. హా, రండి రండి. ఏం కావాలో చెప్పండి. నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ కావాలి. ఓకే, కూర్చోండి. ఇదిగోండి, ఈ డిజైన్ చూడండి, చాలా బాగుంటుంది. నచ్చలేదా? ఒక్క నిమిషం. మిథున ప్రతి నెక్లెస్ను చూసి ముందు దాని కాస్ట్ ఎంత ఉంటుందో అని అంచనా వేస్తోంది. అక్కడ ఉన్నవన్నీ ఆమె బడ్జెట్కి మించి ఉన్నాయి. విజయ్కి కూడా ఆ విషయం అర్థమైంది. ఎన్ని డిజైన్లు చూసినా మిథున ఏదీ సెలెక్ట్ చేయలేకపోయింది. అది చూసి షాప్ ఓనర్కి చిరాకొచ్చింది. విజయ్ మిథున సైగలతో మాట్లాడుకోవడం చూసి వాళ్ళు ఏదైనా మోసం చేస్తున్నారేమో అని అతనికి అనుమానం వచ్చింది. అతను వెంటనే బయట ఉన్న గార్డ్స్కు సైగ చేశాడు. వాళ్ళు లోపలికొచ్చి మిథున, విజయ్ మరియు రత్నప్రభలను అనుమానంగా చూడడం మొదలుపెట్టారు. అది చూసి మిథున, రత్నప్రభ భయపడిపోయారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.